మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేయువారు వచ్చి, మీ బోధకుడు అరశెకెలు చెల్లింపడా అడుగగా చెల్లించును అనెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సొంఖమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలగచేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వానికి ఇమ్మని అతనితో చెప్పెను. చాలండి. ప్రియమైనటువంటి మిత్రులారా, దేవుని యొక్క అవసరత తీర్చిన చేప. మొదటిది దేవుని యొక్క అవసరత తీర్చిన చేప. ఇక్కడ కపెర్నహూమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులు వచ్చినప్పుడు ఈ యొక్క పేతురు అనేటువంటి శిష్యుడు అంటున్నాడు, అయ్యా, ఈ కపెర్నహూము అనే ప్రదేశానికి వచ్చారు కదా, ఒక్కసారి మా ఇంటికి వచ్చి వెళ్ళిపోండి, ఒక్కసారి మా ఇంటికి వచ్చి మనం వెళ్ళిపోదాం అని చెప్పి ప్రభు అయిన యేసుని అక్కడ తీసుకొని వచ్చారు. ఆయన లోపల కూర్చున్నారు. ప్రభువారికి మంచి చెడ్డలను సిద్ధపరిచే ప్రయత్నంలో పేతురున్నాడు. ఆ దేశంలో ఉన్న ఆచారం ఏంటంటే, ప్రతి ఒక్క కుటుంబం సంవత్సరానికి అరశెకెలు బంగారమును పన్నుగా కట్టాలి. అరశెకెలు అంటే అరతొలం బంగారం. అరశెకెలు అంటే అరతొలము బంగారము ప్రతి కుటుంబము ఇంటికి పన్నుగా కట్టాలి. అది ఆ దేశంలో ఉండేటువంటి పద్ధతి. ఇదే పద్ధతి ఐగుప్తు దేశము నుండి కానాను దేశం ఈ 6 లక్షల మందిని దేవుడు బయలుదేరజేసినప్పుడు మార్గమధ్యానికి వచ్చాక తండ్రిని దేవుడు అంటాడు, మోషే, ఈ నడిచేటువంటి ప్రజలలో ఎవరికైతే 18 సంవత్సరాలు నిండుతాయో, ఎవరైతే సున్నతి చేయబడతారో వారందరూ కూడా అరతొలం బంగారాన్ని పన్నుగా చెల్లించాలని పాత నిబంధనలో కూడా తండ్రి అయిన దేవుడు తెలియజేశాడు. ప్రియమైన మిత్రులారా, అదే క్రమం ఆ దేశంలో క్రమక్రమంగా నడుస్తూ వస్తూ ఉంది. అయితే ఈ అరశెకెలు పన్ను కట్టించుకునేవారు పేతురు ఇంటికి వచ్చి అంటున్నారు, మీ యేసు కూడా ఈ గ్రామాల్లో తిరుగుతూ సేవ చేస్తున్నాడు కదా, ఆయన వెనక చాలా జనాలు వెంబడిస్తున్నారు కదా, మరి మీ యేసు ప్రభువారు పన్ను కట్టడా అని అడిగితే, నోట్లో మాట నోట్లో ఉంటుండగా ఆయనకేమైనా రేషన్ కార్డు ఉందా, ఆయనకేమైనా ఆధార్ కార్డు ఉందా, ఆయనకేమైనా ఇక్కడ ఇల్లు ఉందా, కరెంటు మీటర్ ఉందా అని ఏమి క్వశ్చన్ చేయలేదు. కానీ పేతురు అన్నాడు, ఎదట వారికి అవకాశం ఇవ్వకుండా నోట్లో మాట నోట్లో ఉంటుండగా అన్నాడు, ఆయన కూడా ఖచ్చితంగా ఏం చేస్తాడు? పన్ను చెల్లిస్తాడు. జాగ్రత్తగా ఈ మాటను పరిశీలన చేయాలని కోరుతున్నాను. యేసు ప్రభువారు ఏ ఉద్యోగం చేయట్లేదు. యేసు ప్రభువారికి ఏ విధమైనటువంటి ఆదాయంతో పని లేదు. ఆయన ప్రజల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించి స్వస్థతలు అద్భుతాలు చేసి చనిపోయిన వారిని బ్రతికిస్తూ పగటి వేళ దేవాలయంలో వాక్యాన్ని బోధిస్తూ ఆయా స్థలాల్లో సంచారం చేస్తూ సువార్తను ప్రకటించి రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈయన దగ్గర డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? ఆయన దగ్గర ఎక్కడ ఉంటుందండి బంగారం? ఇక 2. ఇప్పుడు పేతురైనా యోహానైనా యాకోబైనా అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారు వలలు వారి జీవనోపాధి ఇవన్నీ విడిచి
యేసయ్యను ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారికి జీతం లేదు, ఆదాయం లేదు, శిష్యులకు కూడా ఏమీ లేదు. కానీ పన్ను కట్టించుకునే వారు వచ్చి, ఏమయ్యా బోధకుడు పన్ను కట్టాలి, నువ్వు కూడా పన్ను కట్టాలి అని అంటే అతను, ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయండి, ఇప్పుడు బంగారం ఎక్కడ ఉందండి, ఇప్పుడు అరశేకలు ఎక్కడ ఉందని చెప్పి అనలేదు. కానీ వాళ్ళు అడిగిన వెంటనే అన్నాడు, నేను కడతాను, మా బోధకుడు కూడా కడతాడు అని చెప్పి వారు ఎదరికి వెళ్ళారు. మరలా వస్తానని లోపలికి వస్తున్నాడు, ముఖం చిన్న ముఖం చేసుకొని చాలా వేదన మదన పడిపోతూ వస్తున్నాడు. ఏంటనంటే యేసయ్య దగ్గర ఏముందో లేదో పేతురికి తెలుసు, పేతురు దగ్గర ఏముందో లేదో పేతురికి తెలుసు. కానీ అక్కడ మాట ఇచ్చేశాడు, మీ బోధకుడు పన్ను చెల్లించడా, నీవు పన్ను చెల్లించవా అని అడిగితే, ఎందుకు చెల్లించం, మా బోధకుడు చెల్లిస్తాడు, నేను కూడా చెల్లిస్తానని చెప్పాడు. లోపలికి వెళుతుండగా ఆ విషయాన్ని ప్రస్తావించకుండానే ప్రియమైన మిత్రులారా, యేసు ప్రభు లోపలికి, పేతురు లోపలికి రాకుండానే అంటున్నాడు, సిమోను పేతురు నీకేం తోస్తుంది అని అడుగుతున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఏదైనా ఉంటే తోస్తుంది, కానీ ఏమి లేకపోతే ఏం తోస్తుంది? ఈ మాట మీకు అర్థం అవ్వాలి. ఒక 50,000 రూపాయల పని దగ్గర 30,000 ఉంటే ఏం చేస్తుంది? తోచుబడి అవుతుంది. అసలు ఏమీ లేకుండా జీరో ఉంటే ఏం తోస్తుంది అన్నాడు. నీవు నేను కట్టేస్తానని చెప్పావు, నువ్వు కట్టేస్తానని చెప్పావు, నీకు ఏం తోస్తుందని అడిగాడు. దానికి కూడా పేతురు దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఏమైనా ఉంటే చెప్తాడు, ఇలా జరుగుద్దని. కానీ ప్రియమైన మిత్రులారా గమనించాలని కోరుతున్నాను, ఆ విషయాన్ని పేతురు గారి తిరిగి సమాధానం చెప్పకముందే ఆయన అంటున్నాడు, భూరాజులు ఎవరు కడతారని అంటే అక్కడ అన్యజనులే కట్టాలనంటే మనం స్వతంత్రులమే కదా అని అంటే ఆయన అంటున్నాడు, వారికి అభ్యంతరము కలగ చేయకుండానట్లు మనము కూడా ఏం చేద్దాం, పన్ను కట్టేద్దాం అని చెప్పి వెంటనే నీ ఒక గాలము తీసుకొని సముద్రమునకు పోయి నీవు గాలము సముద్రంలో వేస్తే ఒక చేప పైకి వస్తుంది. మొదట ఏ చేప అయితే పైకి వస్తుందో దాని యొక్క నోరు తెరిచి చూస్తే దాంట్లో ఒక షెకెలు బంగారం ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి నా కొరకు అరశెకెలు, నీ కొరకు అరశెకెలు తీసుకుని వెళ్ళి కట్టు అని చెప్పి చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో మనము చూస్తున్నటువంటి ఈ మొదటి చేప ఏమని చెప్పుకున్నామనంటే దేవుని యొక్క అవసరత తీర్చిన చేప. దేవుని యొక్క అవసరత తీర్చిన చేప. దేవుని యొక్క అవసరత ఈ రాత్రి ఏమై ఉంది అంటే, మీరు ఏ దైవజనుల ద్వారా వినినా, ఏ దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడినా నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడమే దేవుని యొక్క అవసరత, దేవుని యొక్క ఉద్దేశం. ఇక 2, ఆయన కృపచేత రక్షించబడినటువంటి మనం ఈ భక్తి జీవితంలో నడుస్తూ ఉండగా ఏ కారణం చేత కూడా తుట్టిల్లిపోకుండా, పడిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా రోజు రోజుకి వేడెక్కుతూ దేవునితో నడవడమే ఆయన యొక్క అవసరత. ఈ యొక్క సమయంలో నా ప్రియ స్నేహితులారా గమనించాలని కోరుతున్నాను. అక్కడ ఏమన్నారంటే ఆయన, నీవు సముద్రమునకు వెళ్ళి ఏమయ్యాలి? గాలం వేయాలి. అంటే ఈరోజు పరిస్థితులు చక్కబడాలి అనంటే, అప్పుల బాధల నుంచి బయటికి రావాలి అనంటే, అవసరాలు తీర్చబడాలనంటే దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి నువ్వు ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చోవడం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము కాదు. నీవు గాలం వేయాలంటే ప్రయత్నం చేయాలి. ఇంతవరకు అనేక విషయాలలో ప్రయత్నించి నీవు విసిగి సొమ్మసిల్లిపోయి సైలెంట్ అయిపోతే, ఈ కూడిక ద్వారా దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు, నువ్వు మరలా ప్రయత్నం చేయి. ఇప్పటి వరకు ఇది జరగదు అని ఒక నిర్ణయానికి వచ్చేసి ఏదైతే విడిచిపెట్టేశావో ప్రభువు చెప్తా ఉన్నాడు, నీవు మరలా ప్రయత్నం చేయి, గాలం వేయి.
ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఇంతవరకు వివాహమై చాలా సంవత్సరాలైంది, సంతానం ఇక కలగరువని ఒక నిర్ణయానికి వచ్చేసావా? ఇప్పటి వరకు ఇల్లు కట్టాలని అనేకమైన ప్రయత్నాలు చేసి ఇక నా వంతులో నా రాతలో ఇల్లు లేదని ఒక నిర్ణయానికి వచ్చేసావా? వయసు చాలా పెరిగిపోయింది, ఇక వివాహం కాదు, నాకు తగినటువంటి నా యొక్క స్థాయి తగినటువంటి సంబంధాలు ఇక రావు లేవని ఒక నిర్ణయానికి వచ్చేసావా? ప్రియమైన మిత్రులారా, ఎంత చదువుకొని ఉన్నత స్థితిలోకి వచ్చినా ఏదో ఒక కారణం చేత జాబ్ కొట్టే అవకాశం నాకు లేదు, కోల్పోయానని నువ్వు కృంగిపోతున్నావా? ఇంతవరకు నిన్ను అనేకమైనటువంటి బలహీనతలు ఇబ్బంది పెట్టి ఆ దీర్ఘకాలిక వ్యాధి నిన్ను కృంగదీసి ఇక వ్యాధితోనే చచ్చిపోతానని నిర్ణయానికి వచ్చేసావా? ఈరోజు నీ జీవితంలో నీ భర్త వలన కానీ నీ కుటుంబ సభ్యుల వలన కానీ ఎదురవుతున్నటువంటి నీ ఇబ్బందులను ఇక నేను ఇందులో నుంచి బయటికి రాలేను అని చెప్పి ఈ రాత్రి ఒక నిర్ణయానికి వచ్చి కుమిలిపోతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, లేదు, గాలము వేయి. ఏ విషయంలో అయితే ప్రార్థించి ఇంతకాలం ప్రార్థించినా జరగలేదని చెప్పి నిరుత్సాహపడిపోయి ఒక నిర్ణయానికి వచ్చేసావో తిరిగి మరలా ప్రారంభించు. ప్రియమైన మిత్రులారా, నీవు ప్రయత్నం చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన మిత్రులారా, ఆ ప్రయత్నం చేయడానికి వెళ్ళినప్పుడు అలా గాలము వేయగానే ఆయన అన్నాడు, మొదట పైకి వచ్చిన చేప. సముద్రములో చాలా చేపలు ఉంటాయి, కానీ మనకు ఏ చేప అవసరం? మొదట పైకి వచ్చిన చేప. ప్రియమైన మిత్రులారా, నీ జీవితంలో నిరుత్సాహపడిపోయి జరగవనుకున్న కార్యాలు జరగాలి, మరలా కార్యం ప్రారంభించబడాలి అని అంటే మొదట పైకి వచ్చే చేప వలె ఉండాలా. ఆమేన్. దేవుని పని అనంటే, దేవుని కార్యం అనంటే మనం ఎలాంటి సిద్ధపాటును కలగాలనంటే, ప్రభువా నేనున్నాను, నన్ను వాడుకోండి. ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకోండి. ప్రియమైనటువంటి మిత్రులారా, అని అన్ని విషయాల్లో కూడా ప్రథమ స్థానాన్ని కలిగినటువంటి దేవుని బిడ్డలుగా మనము జీవించాలి. ప్రభువుకి మహిమ కలుగునుగాక. లోకంలో ఒక సామెత చెప్తారండి, యజమాని రైతు దున్నుదామరా అన్నాడంట. ఏం చేద్దాం? పొలాన్ని దున్నుదాం అన్నాడట. అప్పుడు ఒకటి అందంట, నేను దోణ్ణి అందంట. ఏముంది? ఒరే దానా పెడదామరా అన్నాడంట. నేను ఎద్దును సార్ అందంట. అర్థమైందా? దున్నుదాము అంటే ఏముంది? నేను ఎద్దును కాదండి, నేను ఎవరిని? దూడని. దూడ చేత ఏం చేయించరు? దున్నించరు. ఆవు చేత ఏం చేయించరు? దున్నించరు. దానా పెడదావరా కలపండ్రా అంటే అందట, నేను ఎద్దును సార్ అందట. ప్రియమైనటువంటి మిత్రులారా, గమనించాలని కోరుతున్నాను. ఇదిగో దేవుని యొక్క అవసరత తీర్చడానికి, దేవుని యొక్క దాహాన్ని తీర్చడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని అడిగితే మనం ఏ వరుసలో ఉండాలనంటే మొదట పైకొచ్చే స్థానంలో నీవు ఉండాలా. మొదట పైకొచ్చే స్థానంలో మనం ఉండాలా. ఎందుకంటే ప్రియమైన మిత్రులారా, ప్రారంభ దినాలలో ఉండేటువంటి భక్తి జీవితం రాను 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 బలహీనమైపోయి మనం దిగజారిపోతూ ఉన్నాం. గమనించాలని కోరుతున్నాను. ఈరోజు దేవుని పని అంటే, దేవా నన్ను ఏం చేయండి? వాడుకోండి, నన్ను వాడుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి అని ఈరోజు పిల్లరా మనము అన్ని విషయాల్లో ప్రథమ స్థానములో ఉండే పిల్లలుగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చాలాసార్లు మనం పాట పాడుతుంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా నన్ను వాడుకోండి, దేవా నన్ను వాడుకోండి. సోదరులు శుభాకర్ గారు రాసిన పాటలో మనందరికీ చాలామంది అనేక ప్రాంతాల్లో పాడతాం. ఏమనంటే, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో అని చాలా చక్కగా పాడుతూ వాడుకో యేసయ్యా, వాడుకో యేసయ్యా అని మనం పాడుతున్నాం. మరియు యేసయ్య వాడుకోవాలంటే ప్రియమైన మిత్రులారా, మనం ఎక్కడో ఇంట్లో కూర్చొని ఏమంటున్నాం? వాడుకో అంటున్నాం. ప్రియమైన మిత్రులారా, ఎక్కడో మనం డ్యూటీకి వెళ్ళిపోయామంటున్నాం, వాడుకోమంటున్నాం.
పొద్దున్న లేచి తెల్లవారుజామున 5 గంటలకు పోయి రాత్రి 9 గంటలకు వచ్చి ఏమంటున్నావు? మాట ఒకటి, ఆయన వాడుకోవడానికి ఏనాడైనా నువ్వు దొరికిన రోజులున్నాయా? దేవుడు నిన్ను వాడుకోవడానికి ఏనాడైనా, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకోండి తండ్రి అని ఆయన ముందుకొచ్చి ఏనాడని నిలవబడ్డావా? ఈరోజు ప్రియమైన మిత్రులారా, దేవుడు ఎవరిని వాడుకుంటాడు అని అంటే, ఆయన వాడుకోవాలనుకున్నప్పుడు మనము అందుబాటులో ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మనను వాడుకోవాలనంటే ఆయనకు మనం ఎలాగ ఉండాలా? అందుబాటులో ఉండాలి. దేవుని సన్నిధానములో అందుబాటులో ఉండాలి. ప్రార్థనా జీవితంలో అందుబాటులో ఉండాలి. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కొన్ని గంటలు దేవునితో గడపగలుగుతావు. ఆ ప్రార్థనలో దేవునితో చెప్తావు, దేవా నాకు చాలా ఆశ ఉందయ్యా, నీ పని చేయాలనే కోరుకుంది తండ్రి, నీ సాధనంగా వాడబడాలని కోరుకుంటున్నాను నాయనా, నేను లోబడుతున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకోండి ప్రభువా అనంటే దేవుని అభిషేకము చేత నేను నింపి, తన ఆత్మశక్తి చేత నేను నింపి, తనకు ఇష్టానుసారంగా తనకు నచ్చినట్లుగా అనుకూలంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సేవకులుగా ఉన్నాం. పిల్లరా, ఏదో వేరే పని చేసుకుంటూ, వేరే జాబ్ చేసుకుంటూ, వేరే ప్రదేశంలో ఉంటూ ప్రభువా నన్ను సంపూర్ణంగా నీ సేవలో వాడుకుంటే ఆయన ఎలా వాడుకుంటాడు? ఈరోజు అన్నిటికీ స్వస్తి చెప్పి అన్నిటిని వదులుకొని ప్రభు సేవ కొరకు అంకితమైపోతే దేవుడు 100% ఆయన ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఈ యొక్క విలువైన సమయంలో ఈరోజు చేపలు కూడా మీకు ఏం చేస్తున్నాయి? బోధ చేస్తున్నాయి. ఆ చేపలు మీకు కొన్ని విషయాలు వివరణ ఇస్తూ ఉన్నాయనేటువంటి మూలవాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనము చూచిన మొదటి చేప ఏంటనంటే యేసయ్య యొక్క అవసరత తీర్చిన చేప. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆయన అవసరత మనం తీరుస్తామో, ఎప్పటి వరకు మన జీవితంలో ఇది జరగదు అనుకున్నది ఏదైనా ఉంటే దేవుడు దాన్ని 100% సాధ్యము చేస్తాడు.